వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ వీడియో ఏంటి అంటే డే ఇన్ మై లైఫ్. బట్ థంబ్నెయిల్ ఏంటమ్మా విమెన్స్ లైఫ్ అని పెట్టావంటే, సో అందరి విమెన్స్ లైఫ్లో కూడా కొన్ని రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా, నా లైఫ్లో కూడా ఉంటాయి. నావి వాళ్ళవి కొంచెం మ్యాచ్ అవుతాయి ఏమని చెప్పి అలా పెట్టేశాను అనమాట. వాళ్ళవి కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ చెప్తున్నాను, మళ్ళీ అందరికీ ఇలాగే ఉంటాయి అని నేను చెప్పను. కొంతమంది నాకంటే ఎక్కువగా కూడా వర్క్స్ చేసుకుంటారు. ముందే చెప్తున్నాను, మళ్ళీ తప్పుగా అనుకోకండి. ఇది నా లైఫ్లో నేను చేసే కొన్ని పనులు అనమాట. అండ్ ఎవ్రీడే ఇలా ఉండదు, వీక్లో 1 డే మాత్రం ఇలా ఉంటుంది. రిమైనింగ్ డేస్లో స్ప్లిట్ చేస్తూ ఉంటాను, బట్ ఖాళీగా అయితే అస్సలు ఉండదు అనమాట. ఇంకా ఇంకొక డిస్క్లైమర్ ఏంటి అంటే, దీని తర్వాత పార్ట్ నుంచి కొంచెం మధ్యలో వరకు కూడా కనిపించేది నేనే, దడుచుకోకండి ఎవరు కూడా. ఇంకా వీడియోని లేట్ చేయకుండా, లైక్ చేయకుండా, స్కిప్ చేయకుండా చూసేయండి. చూసేసి లాస్ట్లో ఏం చేయాలి? లైక్ చేయాలి, షేర్ చేయాలి, కమెంట్ చేయాలి. అండ్ ఆల్సో మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇంకా సుత్తి లేకుండా వెళ్ళిపోదాము వీడియోలోకి. సో లెట్స్ గెట్ ఇట్ ద వీడియో. డే యాక్చువల్లీ స్టార్ట్స్ ఫ్రమ్ 6 o'clock. ఏదో ఇంట్లో ఉంటున్నా కదా అని చెప్పి 10 స్టార్ట్ అవ్వదు. కానీ అయితే ఫస్ట్ చేసేది ఏంటంటే, బ్లైండ్స్ దగ్గరికి వెళ్ళి బయట ప్రపంచాన్ని చూసి ఆస్వాదించి కొంచెం సేపు అలా ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాను. అయిపోయిన తర్వాత బాల్కనీలో కొంచెం సేపు కూర్చుంటే పిచ్చుకలు, పిట్టలు కిచ్ 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 అంటే ఆ సౌండ్స్ అవి పాజిటివ్ వైబ్స్ ఇస్తాయి కదా, పాజిటివ్ ఫీలింగ్ అనమాట. అలా నా డే స్టార్ట్ అవుతుంది. తర్వాత వాకింగ్కి వెళ్తాను, బట్ వాకింగ్కి వెళ్తేప్పుడు ఫోన్ తీసుకెళ్ళండి. కమ్యూనిటీలోనే ఇంటి ముందే నడుస్తూ ఉంటాను, భయం మళ్ళీ వేరే చోటుకి వెళ్ళాలంటే. సో గోల్డ్ ఏం పెట్టుకెళ్ళను, ఎందుకు రిస్క్ అని. ఇంకొచ్చిన తర్వాత అయితే మొక్కలకు నీళ్ళు పోస్తాను. మొక్కలు అంటే నాకు ఏమని రకాలు లేవు, ఉన్న వాటికి కొంచెం వాటరింగ్ చేస్తాను. ఎవ్రీడే నేను చేయను, నా హస్బెండ్ చేస్తారు. బట్ ఎప్పుడైనా నేను ఆ తర్వాత నా ప్రపంచంలోకి వెళ్తానమాట. ఏంటి నా ప్రపంచం అనుకుంటున్నారా? వంటగది వందే కదా రాజ్యం. అక్కడ వెళ్ళగానే అయితే ఫస్ట్ నైట్ క్లీన్ చేసేసినవన్నీ సర్దేసుకుంటాను. మళ్ళీ ఆ వడ్డోన్న దగ్గర నుంచి నాకే కోపం వచ్చేస్తుంది. ఇంకా తర్వాత కొంచెం సేపు టైం తీసుకొని ఆలోచించుకుంటాను, ఇవాళ ఏం చేయాలా అని. ఇవాళ మొత్తం ఏం చేయాలా అని కాదు, లంచ్ బాక్స్లోకి ఏం ప్రిపేర్ చేయాలి అండ్ బ్రేక్ఫాస్ట్కి ఏం చేయాలి అని ముందు రోజే మొత్తం ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి అనుకుంటాను. బట్ ఎప్పుడు అది అవ్వలేదు, అసలు అది అవుతుంది అని నమ్మకం కూడా లేదు. నా హస్బెండ్కి కూడా అస్సలు లేదు, మార్నింగ్ ఏదో అదే చేస్తుంది అని అనుకుంటాడు. ఇంకా ఇవాళ అయితే బ్రేక్ఫాస్ట్కి బ్రెడ్ ఆమ్లెట్ అనమాట. ఎప్పుడు బ్రెడ్తోనేనా అంటే కాదు, నేను ఇండియన్ బ్రేక్ఫాస్ట్లు కూడా చేస్తాను. మనవి ఇడ్లీ, దోశ, ఇంకా చపాతీ, పూరి కూడా చేస్తాను. అది డిపెండ్స్, ఇంకా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి. రొటీన్గా అయితే బోర్ కొట్టిద్ది కదా. అండ్ ఫస్ట్ అయితే వెళ్ళగానే నేను బ్రేక్ఫాస్ట్కే ప్రిపేర్ చేసుకోవడం మొదలు పెడతాను ఫస్ట్. ఎందుకంటే బ్రష్ చేసేసిన తర్వాత ఎక్కువసేపు ఉండలేను నేను. ఒకవేళ మరీ వెంటనే తిన్ను, మరీ ఎక్కువసేపు ఉన్నా నా బొజ్జలో ఎలుకలు రేసింగ్ పెట్టేసుకుంటాయి. సో ఎక్కువసేపు ఆకలికి ఉండలేను. ఫస్ట్ బొజ్జలో పడితేనే నా బండి ముందుకు వెళ్ళిద్ది అనమాట. ఇంకా ఇవాళ అయితే నేను 2 రెసిపీస్ నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. బాగానే వచ్చాయి, బాగానే కాదు చాలా బాగున్నాయి. అందుకే మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇన్స్టెంట్ పాట్లోనే చేస్తున్నాను. ఎందుకంటే ఏం చేస్తున్నాను చెప్పుకోండి, ఇదైనా చెప్తున్నాను ఏంటి. బిర్యానీ చేశాను, అది బిర్యానీయో టమాటా రైసో తెలియదు కానీ ఆ రైస్ చేశాను. అండ్ దానికి కాంబినేషన్ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అనమాట. 2 సూపర్ యమ్మీ వచ్చాయి. నేను చెప్తే సుత్తి చెప్పినట్టు ఉంటుంది, బట్ సుత్తి కాదు, నిజమే. ఫస్ట్ అయితే బటర్ అండ్ ఆయిల్లో జీరా అండ్ బిర్యానీ దినుసులు ఫ్రై చేసుకున్నాక చిల్లీస్, ఆనియన్స్ వేసేసి కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను. నా దగ్గర వైట్ ఆనియన్స్ ఉన్నాయి, అవి ఎక్కువ అంటే త్వరగా ఫ్రై అవ్వవు. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కర్రీ లీవ్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, టొమాటోస్ వేసేసుకున్నాక కొంచెం కర్డ్ వేసుకొని, కారం, సాల్ట్ వేసుకొని, సోక్ చేసిన బాస్మతి రైస్ వేసేసి 1 కప్ ఆఫ్ రైస్కి 1.5 కప్ ఆఫ్ వాటర్ వేయాలన్నమాట. అది అందరూ అలాగే అంటారు కదా, ఆ మెజర్మెంట్ నేను కూడా ఫాలో అవుతున్నాను. ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తాను. బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడే మీరు స్వీట్ కమెంట్స్ పెడతారు కదా, వాటికి రిప్లై ఇస్తాను. ఆ తర్వాత మళ్ళీ కర్రీ చేయడానికి వచ్చేసాను అనమాట. అయితే ఆనియన్స్, చిల్లీస్, కొన్ని పీనట్స్ అండ్ టమాటోస్ని ఫ్రై చేసేసుకోవాలి. అవి అయ్యే లోపల మా పేరెంట్స్తో మాట్లాడతాను. ఆ టైంలో కుక్ చేసేటప్పుడే రెగ్యులర్గా. ఈ లోపల వెజీస్ని కూడా చాప్ చేసి పెట్టుకుంటున్నాను. ఏమేంటంటే పన్నీర్, పొటాటో, క్యాప్సికమ్ ఆర్ బెల్ పెప్పర్ అండ్ ఇంకా బీన్స్, క్యారెట్, ఇవే ఉన్నాయి నా దగ్గర, అవే వేసాను. ఈ లోపల ఆనియన్స్ కూడా మగ్గిపోతాయి కదా. అవి అయిపోయిన తర్వాత ఇంకా అవి చల్లారి పెట్టేసుకోవాలి. అవి చల్లారే లోపల ఈ వెజీస్ అన్నిటిని కొంచెం కుక్ చేసుకోవాలి నేను అనమాట. ఫస్ట్ అయితే నేను ఏం వేసుకున్నా, సేమ్ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని, జీరా కొంచెం వేసుకొని పొటాటోస్ వేసేసాను. పొటాటోస్, క్యారెట్స్, బీన్స్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను.
ఆ తర్వాత నా దగ్గర ఫ్రోజన్వి బఠానీలు ఉన్నాయి, గ్రీన్ బఠానీ, అవి వేసేసాను. బఠానీ కదా అనేది, ఆ గ్రీన్ పీస్ వేసుకున్నాక క్యాప్సికమ్ వేసుకొని పన్నీర్ని కూడా వేసిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత సాల్ట్ అండ్ కారం వేసుకొని మళ్ళీ కొంచెం ఫ్రై చేసుకున్నాను. ఇంక ఈ లోపల ఆ ఆనియన్ ఉంటుంది కదా, ఆ పేస్ట్ తీసుకొచ్చేసి అందులో వేసేసి అలా ఒక తిప్పి కొంచెం వాటర్ మిక్సీలో వేసేసుకొని అందులో వేసేసాను. నాకు అలా వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు, అందుకని కొంచెం కారం, మళ్ళీ ఉప్పు అండ్ ధనియా పొడి కూడా వేసుకొని కుక్ చేసుకున్నాను అనమాట. నా దగ్గర కసూరి మేతి ఉంది, నేను ఎక్కువ పెద్ద వేయను, అసలు నేను వేసిన క్వాంటిటీకి అసలు పెద్ద డిఫరెన్స్ కూడా రాదు, అయినా వేసాను అన్న ఒక తృప్తి. కొంచెం క్రీమ్ వేసుకొని కొత్తిమీరతో వేసేసి ఇంకా తిప్పేసాను అనమాట. చూడ్డానికి యమ్మీ ఉంది కదా, చూడ్డానికి కత్తి తినడానికి కూడా బాగానే ఉంది. ఇంకా తర్వాత బాక్స్ కడతానమాట. ఈ టైంలోనే నా హస్బెండ్ పూజ కంప్లీట్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఇంకా నేను మెల్లగా అవన్నీ మెస్సీ అయిపోతాయి కదా, అవంతా క్లీన్ చేసుకోవాలి. దుమ్ము ఎక్కడి నుంచో వస్తుందో తెలియదు, ఎవ్రీడే నేను అన్నీ తుడుస్తాను, బట్ అయినా ఏంటో ఉంటానే ఉంటుంది. నేను ఇంకా తప్పదు చేయాలి. అండ్ మీకు నా గులాబ్ జామున్ చేసిన వీడియో ఫెయిల్ అయింది కదా, అది చూశారు కదా, దానికి ఈ మధ్య కమెంట్స్ పెడుతూ ఉన్నారు, నీకు ఇది కూడా రాదా, ఇలా చేయడం కూడా రాదా అని. నేను లెర్నర్ని అండి, నేను ఈ మధ్య నేర్చుకుంటున్నాను. సో కొన్ని ఫెయిల్ అవుతాం కదా, తప్పదు ఇంకా. అవి ఫెయిల్ అయిన దాని నుంచి నేను నేర్చుకొని ముందుకు వస్తున్నాను అనమాట. సో నేర్చుకుంటాను అన్నీ బాగా చేయడానికి. ఇంక ఇవన్నీ క్లీన్ చేసుకుంటానమాట ఎవ్రీడే. ఇంక ఇంతే. ఆ తర్వాత లంచ్ బ్యాగ్లో పెట్టేసి, నా దగ్గర ఇదే ఉంది, ప్రత్యేకంగా సెపరేట్గా అలా ఏం లేదు, పాపం అలాగే పట్టుకెళ్ళిపోతారు మా వారు. తను వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నాకు వేరే పనులు ఉంటాయి కదా, ఏంటంటే ఇంకొకటి చెప్పాలి మీకు. నన్ను యాక్చువల్లీ అన్నారండి, యూఎస్లో ఉంటావు, అక్కడ అన్ని మెషిన్లో ఉంటాయి, నువ్వేంటి చేసేది పనులు అక్కడ, తిని కూర్చోవడమే కదా అని. యూఎస్లో ఉన్న, ఇండియాలో ఉన్న, ఇల్లు ఉంటుంది, ఇంట్లో చేయాల్సిన పనులు కూడా ఉంటాయి కదా. సో అందరికీ ఇంకా వేరే పనులు కూడా ఉంటాయి, కిడ్స్, ఫ్యామిలీ, జాబ్ చేస్తారు, బట్ అయినా ఇవన్నీ మేనేజ్ చేసుకొని చేసుకుంటారు. నాకు ఉంటాయండి, మరి తినేం కూర్చోను. మాకు ఇంటి బయట ఇలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది, అది మేమే క్లీన్ చేసుకోవాలి, ఎవరో వచ్చి క్లీన్ చేయరు. అది అయిపోయిన తర్వాత బాల్కనీ ఉంటుంది, అది అంతే, మనమే క్లీన్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా నేనున్నప్పుడు చేసుకోవచ్చు కదా అని చెప్పి అంటారు మా వారు. వీక్ డేస్లో ఎలాగో వర్క్ చేస్తారు, ఆ వీకెండ్స్ కూడా ఇలాంటివన్నీ చేస్తే మళ్ళీ ఎందుకు అని నేను ఫీల్ అయ్యి నేనే చేసుకుంటాను. మరీ డైలీ చేయను, డే బై డే చేస్తాను. ఆ తర్వాత అవన్నీ అయిపోయాక లోపలికి వచ్చిన తర్వాత ఇంకా ఉంటాయి కదా, ఉన్నది ఇద్దరం మనుషులమైనా ఎన్ని గిన్నెలు అవుతాయో, ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, ఆ 2 షింకులు నిండిపోతాయి. డిష్ వాషర్ ఉంటుంది, ఉండదన్ను, బట్ నేను వాడను, నేనే చేసుకుంటాను. అండ్ కొంతమందికైతే, అంటే కొంతమందికి ఎందుకు, మా ఇంట్లో ఇండియాలో అయితే మాకు ఏమీ వాషింగ్ మెషిన్స్, డిష్ వాషర్లు అవేం లేవు, మేమే చేసుకునే వాళ్ళం. మా పేరెంట్స్ మాకు అవన్నీ నేర్పించారు. కుకింగ్ అంటారా, అది నాకు టైం లేదు, నేను చదువుకోవడం అయిన తర్వాత పెళ్ళయింది ఒక 2 మంత్స్కి యూఎస్ వచ్చేసాను, అందుకని ఆ టైంలో నేర్చుకోలేదు. కొంతమంది పార్సిల్ వీడియోకి పెడుతున్నారనమాట, అన్నీ నేర్పించాల్సింది అక్కడ తను చేసుకోవాలి కదా, ఎప్పుడు ఇలా చేసుకోలేదు కదా అని. నేర్చుకుంటున్నానండి, చేసుకుంటున్నాను, బట్ మా మమ్మీ అలా పంపించింది, ఇలా అన్నీ చేసుకోవడం తను చూస్తుంది కదా, అందుకని. ఇంకా మెషిన్లో బట్టలు వేసేసి కిచెన్లో అంతా క్లీన్ అయిపోయిన తర్వాత ట్రాష్ పడేయడానికి వెళ్తాను. సో అదనమాట. సో ఇప్పుడు అయిందనమాట మొత్తానికి. అంటే రోజు కొంచెం ముందుగానే అయిపోతుంది, ముందుగా అంటే ఇప్పుడు టైం 1:10 అయింది కదా, 12కి అలాగా కంప్లీట్ చేసుకుంటాను. బట్ కొన్నిసార్లు లేట్ అయ్యింది, అప్పుడు లేట్ అయినప్పుడు ఏం చేయలేం. ఇప్పుడైతే ఫుల్గా ఆకలేస్తుంది, సో తినాలన్నమాట, లంచ్ టైం కదా. సో వెళ్ళిపోయి తినేద్దాం. ఇవాళ నాతో పాటు మీరు కూడా ఉంటారు, రోజు ఒకతనే, ఇవాళ మీరు కూడా ఉంటారు. బాగుంది, బాగానే చేసా. కాల్ వస్తుంది, మా ఆయన వీడియో కాల్ రోజు ఉంటుంది తినే టైంకి. సో ఎవ్రీడే కాల్ చేస్తాడు, కాల్ చేసి చెప్పేది ఏంటి అంటే, చాలా బాగా చేసావురా, ఏంట్రా ఇంత బాగుంది అని అనమాట. హానెస్ట్గా చెప్తున్నాను, అదే చెప్తాడు. అది చెప్పకుండా నేనేం చెప్పను కదా, మళ్ళీ దీనికి కూడా మా ఫ్రెండ్స్ రెడీగా ఉంటారు, నిజమేనా మా బ్రో చెప్పాడా అని. అమ్మ ఫ్రెండ్స్ నిజమేనమ్మా. ఇంకా తినేసిన తర్వాత నా ప్లేట్ కూడా తోమేసి పప్పు నానేస్తాను అనమాట నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ కోసం. సో తిని 2:10 అయిందనమాట. నేను స్లోగా తింటాను, చాలా ఆస్వాదిస్తూ అలా తింటాను అనమాట. ఇంకా వీక్ డేస్లో టోటల్ మండే టు ఫ్రైడే ఎవ్రీడే ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఉండదు. సో మార్నింగ్ ఒకరోజు బ్రెడ్ ఆమ్లెట్ అని, ఇంకో రోజు
పీనట్ బటర్ బ్రెడ్ అలా తినేస్తాం, ఒకరోజు పాలు తాగేస్తాం అంతే. బట్ 2 days మాత్రం ఐదర్ ఇడ్లీ ఆర్ దోశ వేస్తా. రేపటికైతే ఇడ్లీకి వేసాను అనమాట. నాకు అసలు నచ్చదు ఇడ్లీ, ఎక్కువగా నాకు గిట్టదు. బట్ మా ఆయనకు చాలా ఇష్టం, అందుకని వేసాను. అండ్ ఇంకా ఇప్పుడు ఏం చేస్తా అంటే వీడియో ఎడిట్ చేసుకుంటాను ఈ టైంలో. 2 to 5కి 3 hours అంతా ఏం ఎడిట్ చేయను, మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకొని బయట తిరగడం అలా చేస్తూ ఉంటా. సో యా, అండ్ ఇప్పుడు రికార్డ్ చేసే ఫోన్లోనే నా వీడియోస్ మొత్తం ఉన్నాయి, అవన్నీ ఎడిటింగ్ ఇందులోనే చేసుకుంటాను. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ కలుసుకుందాము. సో స్టే ట్యూన్డ్. టడా, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడే నాది వీడియో ఎడిట్ చేయడం అయిపోయాయి అనమాట. ఛార్జింగ్ అయిపోయింది. సో అలా డిలేస్ అవుతూ వచ్చి ఇప్పటికి టైము 5:20 అయిందనమాట. ఇంక ఇలాగే కూర్చుంటే మా ఆయన కూడా వచ్చేస్తాడు. సో తను వచ్చేసరికి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసి ఉంచుతాను అనమాట. సో స్టార్ట్ చేసేద్దాం ఇంకా. సో ఇలా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం, సర్దేసుకోవడం ఇవన్నీ నేను మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను అనమాట. మమ్మీ కూడా అంతే, ఎప్పుడు నీట్గా పెట్టుకొని అక్కడ సర్దుకుంటూ అలా ఉండేది. మాకు అప్పుడు అసలు డిసిప్లినే ఉండేది కాదు. టీవీ రిమోట్ చూసేసి ఎక్కడొక్కడ పడేయడం, బెడ్ మీద పడేయడం అలా చేసేవాళ్ళం. అప్పుడు మమ్మీ ఎక్కడ తీసిన వస్తువులు అక్కడ పెట్టండి అని చెప్పంటే మాకు ఫుల్ కోపాలు వచ్చేసేవి. ఇప్పుడు నా హస్బెండ్ అలాగేమన్నా చేశాడనుకోండి, అసలు నేను ఊరుకోను అంతే. ఆ స్టేజ్ వచ్చిన తర్వాత అన్నీ మారిపోతాయి కదా. స్టార్టింగ్లో నేను మినపప్పు తీసుకోవడానికి అదేంటి పైన పొట్టు ఉంటుంది కదా, పప్పు తెచ్చాను అనమాట. అది చాలా ఎక్కువసేపు వాష్ చేయాలి కదా, అప్పుడు నాకు తెలియదు. ఆ తర్వాత అది ఎంత పెద్ద ప్యాకెట్ వేసుకొచ్చాను, నాకు ఏదో వచ్చినట్టు. అవి గారెలకు తప్ప నేను అసలు వాడేదాన్ని కాదు. ఆ తర్వాత మళ్ళీ ఈ మినపగుళ్ళు తెచ్చుకున్నాను అనమాట. ఇంకా చాలానే ఉన్నాయి. స్టార్టింగ్లో అసలు మనకి ఏం తెలీదు. పప్పు మిక్సీ పట్టేటప్పుడు కూడా యూట్యూబ్ వీడియోస్ చూసేదాన్ని. అన్నిట్లో తగినన్ని నీళ్ళు పోసుకొని పట్టుకోండి అనేవాళ్ళు తప్ప ఎగ్జాక్ట్గా నాకు తెలిసేది కాదు. అందుకని ఫస్ట్ నేను ఏం చేశానంటే, ఫస్ట్ టైం అసలు పట్టినప్పుడు కొంచెం వాటరే పోసేదాన్ని. గోడకేసి కొట్టిన ఆ రాళ్ళు అలా ఉండేవన్నమాట. అంటే ఊహించుకోవచ్చు, గట్టిగా ఉండేవి. ఆ తర్వాత నేను ఈ కప్పు మెజర్మెంట్ తీసుకుంటా కదా, అది చూపిస్తాను. ఈ కప్పుతో దీనికి ఫస్ట్ ఇక్కడ వరకు పోసి పట్టుకునేదాన్ని. వర్క్ అవ్వలేదు. తర్వాత 1 glass పోసేసి పట్టేసేదాన్ని. అది నాకు బాగానే వర్క్ అయింది, అదే కంటిన్యూ చేస్తున్నాను అనమాట. అలా కూడా లెర్నింగ్ ప్రాసెస్, ట్రైల్ అండ్ ఎర్రర్ మెథడ్స్ అంటారు కదా. సో కొన్ని భలే ఉంటాయి అసలు. నేనైతే ఇద్దరికి చేయడానికి నేను ఎన్ని పనులు చేశాను అనుకుంటాను అని ఫీల్ అయిపోతాను. మమ్మీకి కూడా కాల్ చేసినప్పుడు చెప్తాను. బట్ అసలు ఇంకా నేను చేసేది అసలు 0.1% కూడా ఉండదు అనుకుంటా, వేరే వాళ్ళు చేసే దాంట్లో 100%లో. సో అందరూ చాలా గ్రేట్. ఆడవాళ్ళు గ్రేట్. ఆడవాళ్ళే కాదు, వాళ్ళని అర్థం చేసుకొని సపోర్టివ్గా ఉండే వాళ్ళ పార్ట్నర్స్ కూడా గ్రేట్. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ గ్రేట్. అందరూ గ్రేటే. ఇంకా అర్థం చేసుకొని వాళ్ళ గురించి మనం పట్టించుకోకూడదు ఎక్కువ. నాకు తెలిసి ఇలాంటి మాటలు ఎవరో ఉండుంటారు ఇలా ఫీల్ అయిన వాళ్ళు నాలాగా. నేను చాలా ఏడ్చేదాన్ని స్టార్టింగ్లో, బట్ ఫుల్గా హెడేక్ అలా తెచ్చేసుకునేదాన్ని. ఈ మధ్య రియలైజ్ అయ్యాను అంత హెడేక్ నాకు అవసరమా ఎందుకు అని. ఇప్పుడు అసలు లెట్ దెమ్ స్పీక్ అని వదిలేశాను అనమాట. డిన్నర్ కోసం చపాతి. సో ఎవ్రీడే ఏమీ నేను కొత్తగా డిన్నర్కి వెరైటీ చేయను. మార్నింగ్ ఉన్న కర్రీయే నైట్ రైస్ వండుకొని తినేస్తాము. బట్ ఎప్పుడైనా ఇలాగ చపాతీ పూరి అలా చేసుకుంటాం అనమాట. నేను అన్నీ నేర్చుకున్నాను బాగానే, ఇంట్లో పనులు చేస్తున్నా కదా, అన్నీ ఇంట్రెస్ట్గా ఇష్టంతో చేస్తా. కానీ ఇది మాత్రం అస్సలు ఇష్టం రాదు నాకు, బట్టలు మడత పెట్టడం అనేది. ఒక్కొక్కడు కదా నాకు ఇది అస్సలు నచ్చదు. కుకింగ్ కూడా నేను ఎంత బాగా ఇంట్రెస్ట్గా చేస్తాను, ఇది మాత్రం. సో ఇలా అవుతుంది అనమాట. మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు. ఐ హోప్ ఈ వీడియో కొంచెం లాంగ్ అయ్యింది, అది కొంచెం నాకు తెలుసు. కొత్తగా క్రియేటివ్గా మీకు ఏం షేర్ చేసుకోకపోయినా జస్ట్ నా డే ఇన్ మై లైఫ్ మీతో షేర్ చేసుకున్నాను. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. ఇంకెన్నిసార్లు చెప్తే మీకు కూడా విసుగొచ్చేస్తుంది నాకు తెలుసు. సరే మరి నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాము. సో స్టే సేఫ్ అండ్ ఆల్సో స్టే హెల్దీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.